అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్పై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో A1గా జోగి రాజీవ్, A2గా జోగి వెంకటేశ్వరరావు పేర్లను చేర్చింది. ఎఫ్ఐఆర్లో మండల సర్వేయర్ రమేష్, గ్రామ సర్వేయర్ దేదీప్య, నున్నా సబ్ రిజిస్ట్రార్లను నిందితులుగా ఏసీబీ పేర్కొంది. సెక్షన్ 120B, 420 ఐపీసీ, పీసీ యాక్ట్ 7, 12 ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ సెక్షన్ 4 ప్రకారం కేసులు నమోదు చేశారు. ఆగస్టు 8న కేసు నమోదు చేసినట్లు ఏసీబీ పేర్కొంది. అవ్వ వెంకటశేషు నారాయణ ఫిర్యాదు మేరకు విజయవాడ వెస్ట్ ఏసీపీ విచారణ చేపట్టారు. విచారణ నివేదికను గతంలోనే డీజీపీకి విజయవాడ సిపి సమర్పించారు. మండల, గ్రామ సర్వేయర్ తప్పుడు సర్వే చేశారని పోలీసులు నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదిక ఆధారంగా ఏసీబీ కేసు నమోదు చేసింది. సర్వే జరపకుండా, సరిహద్దుల్లో ఉన్న వారికి నోటీసులు ఇవ్వకుండా సర్వే రిపోర్ట్ ఇచ్చినట్లుగా ఏసీబీ నిర్ధారించింది. 87 సర్వే నెంబర్ సిఐడి అటాచ్లో ఉందని ఏసీబీ గుర్తించింది. అయితే సబ్ రిజిస్ట్రార్ రికార్డులను పరిశీలించకుండానే రిజిస్ట్రేషన్ చేశారని పేర్కొంది. అమెరికాలో చదువుకొని వచ్చాడు, ఎంఏ చేశాడు, డిలాయిట్ లో జాబ్ చేసి వచ్చాడు. అసలు అమాయకంగా ఎటువంటి తప్పు చేయనటువంటి మా కుటుంబాన్ని, నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారు, నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు లోకేష్ కి. ఎగిరిగోల్డ్ ఏంటి బాబు, ఎగిరిగోల్డ్ ఆస్తులు ఆల్రెడీ అటాచ్మెంట్ లో ఉన్నాయి. మొట్టమొదటిసారిగా నేను మీడియా ముందు మాట్లాడతా ఉన్నాను. మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మీడియా ముందు ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తే మంచి చెప్తామని చెప్పి అనుకున్నాం. కానీ ఈ రోజు అగ్రిగోల్డ్ భూములు ఏంటి, ఆల్రెడీ అటాచ్మెంట్ లో ఉన్న భూముల్ని. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి కుటుంబ సభ్యులపై ఏసీబీ కేసులకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా విజయవాడ కరెస్పాండెంట్ హరీష్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ హరీష్. విజయవాడ కేంద్రంగా ఏసీబీకి సంబంధించినటువంటి దాడులు, మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన కుటుంబ సభ్యులని అరెస్ట్ చేయడం సంబంధించినటువంటి వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ఉదయం నుంచి కూడా ఈ విషయం పైన అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇటు కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని చెప్పి కూడా నిర్ణయించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా ఈ వ్యవహారంలో ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి తీరు, కూటమి ప్రభుత్వం కావాలని చెప్పి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ వేధింపులకు గురి చేసేటువంటి క్రమంలోనే జోగి రమేష్ ని టార్గెట్ గా చేసింది. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంగా ఉండగా అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటి పైన దాడి చేసేందుకు వెళ్ళినటువంటి జోగి రమేష్ వ్యవహార శైలి, అప్పుడు మంత్రి కాకముందు జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం ఎపిసోడ్ అంతా కూడా చూసుకుంటే కనుక ఈ వ్యవహారంలో రాజకీయంగా ఉన్నటువంటి పరిణామాలపైన ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేశారు. అందులో భాగంగానే జోగి రమేష్ ఏసీబీ అధికారులు తనిఖీలు చేయటం, అదేవిధంగా అగ్రిగోల్డ్ కు సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారం పైన వివాదాస్పదం కావడం, అందులో ఉన్నటువంటి అధికారుల పాత్ర పైన కూడా విమర్శలు రావడంతో ప్రస్తుతం అటు అధికార యంత్రాంగం, ఇటు రాజకీయంగా కూడా ఈ వ్యవహారం పైన చర్చనీయాంశంగా మారింది. ఎంఆర్ఓలతో పాటు దిగువ స్థాయిలో ఉన్నటువంటి సిబ్బంది పాత్ర పైన కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. అందులో భాగంగానే ఏసీబీ అధికారులు కేసులు కూడా నమోదు చేశారు. పూర్తి స్థాయిలో ఆధారాలను సేకరించిన తర్వాతే తెల్లవారుజాము నుంచి కూడా ఏసీబీ అధికారులంతా కూడా జోగి రమేష్ కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. ఆయన వారసుడు కొన్ని కూడా విచారిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏసీబీ కార్యాలయాన్ని తరలించడం, అరెస్ట్ చేయడం, ఈ మొత్తం అంశం అంతా కూడా రాజకీయంగా కూడా ఏపీలో హాట్ టాపిక్ గా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ఈ అంశం ఎలాంటి పరిణామానికి దారితీస్తుంది, రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి చర్చలు ఉంటాయి, జోగి రమేష్ ని కూడా అరెస్ట్ చేస్తారా? ఎందుకంటే ఆయన అధికారంలో ఉండగా మంత్రి హోదాలో అధికారులపైన ఒత్తిడి తెచ్చి భూములను కావాలని తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఉద్దేశపూర్వకంగానే కుట్రలో భాగంగానే జరిగిందన్నటువంటి ఒక ఆరోపణ వస్తున్నటువంటి నేపథ్యంలో అందుకు తగినటువంటి ఆధారాలుగా ఆయన రిజిస్ట్రేషన్ చేసినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆయన కుమారుడి పేరు మీద ఉండటం, ఆయన బంధువుల పేరు మీద కూడా ఉండటంతో కొంతవరకు కేసుకి మరింత బలం చేకూర్చినట్టుగా భావిస్తున్నారు. సో ఇందులో విచారణలో అధికారులు కూడా ఉన్నారు కాబట్టి అధికారుల విచారణలో అప్పటి మంత్రి పేరు వస్తే కనుక మంత్రి పేరులో అప్పటి మంత్రిగా ఉన్నటువంటి జోగి రమేష్ ని కూడా ఇప్పుడు అరెస్ట్ చేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదన్నటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. మొత్తం మీద జోగి రమేష్ ఫ్యామిలీకి చుట్టూ అగ్రిగోల్డ్ భూములకు సంబంధించినటువంటి ఇష్యూ చుట్టుకోవటం, ఏసీపీ అధికారులు దూకుడుగా ఆధారాలను సేకరించి కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన 2 నెలల్లోనే పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించి అరెస్ట్ చేసేటువంటి ప్రక్రియని స్టార్ట్ చేయడం కూడా రాజకీయంగా కూడా సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. పవన్. రైట్, థ్యాంక్ యూ హరీష్.